ఈ రోజు పచ్చని పట్టు చీర కట్టుకుని పతిగారితో కలిసి పచ్చ బస్సు ఖాళీ లేదని చెప్పి ఎర్ర బస్సు ఎక్కి యలమంచిలో ఉన్న బాబాయ్ గారి ఏడో కూతురు మూడో పెళ్లిలో పన్నీర్ చల్లుతున్నారని తెలిసి మనం కూడా పట్టుమని వెళ్ళి 10 పన్నీర్ ముక్కలు ఏరుకుందామని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తే నెత్తి మీద 4 నీటి చుక్కలు జల్లి బాగున్నారా అని అడిగారండి. ఇంతకీ పెళ్లిలో జల్లే పన్నీర్ నేను అనుకున్నది కాదంటండి, సువాసన పరిమళం వెదజల్లే పన్నీర్ అంటండి. అప్పుడు అర్థమైంది మనం కరెక్ట్ బస్సే ఎక్కామని. అయినా నాది కాదండి తప్పు, ఈ నానార్థాలు పర్యాయ పదాలు కనిపెట్టిన వాళ్ళది తప్పు. చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్ కష్టాలు మామూలుగా లేవులేండి. సోషల్ సార్ వచ్చి సి అంటే సముద్రం అంటారు, కెమిస్ట్రీ సార్ వచ్చి సి అంటే కార్బన్ అంటారు, మ్యాథ్స్ మేడం వచ్చి సి అంటే సర్కిల్ అంటారు, ఇంగ్లీష్ సార్ వచ్చి సి అంటే చూడడం అంటారు. సింగిల్ సి విషయంలోనే ఎంత కన్ఫ్యూజ్ అయి చదువుకున్నప్పుడు ఈ పన్నీర్ విషయంలో కన్ఫ్యూజ్ అయితే తప్పులేదులేండి. సర్లేండి, దాటేసిన కష్టాల గురించి ఇప్పుడు ఎందుకులే గాని, పెళ్లిలో పన్నీర్ పెట్టలేదని పాశ్చాత్తాపాలకి పచ్చిమిర్చులకి గురవకుండా 1/2 కేజీ పన్నీర్ కొనుక్కుని పల్లి వెలుగు బస్ ఎక్కి రిటర్న్ ఇంటికి వచ్చి పర్ఫెక్ట్ గా కాజు పన్నీర్ చేసేసి 4 చపాతీలు పరిచేసి ప్రమోషన్ ఇచ్చి పట్టులోకి పంపేశామండి.